సువార్త అంటే దేవుని శక్తి. ఈ శక్తిని చాలామంది ఆశ్రయంగా తీసుకోకుండా అనాలోచనగా తీసుకుంటారు. సువార్త అంటే దేవుని శక్తి. నువ్వు విశ్వసించే కాబట్టి ఆ శక్తి నిన్ను ఆవరించుకుని నిత్యమైన నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవంలో నిన్ను ప్రవేశపెడుతున్న విషయాన్ని మర్చిపోతున్నావు నువ్వు. సువార్త అంటే ఏంటి అసలు? అపోస్తులు ప్రకటించింది ఏంటి? దేవుని శక్తిని ప్రకటించారు. ఈనాడు దేవుని శక్తిని ప్రకటించకుండా వారి ఆలోచన విధానాన్ని, వారికి పద్ధతులను, వారికి సంగతులను, ఎక్కడో జరిగిన సందర్భాలన్నీ కూడా తీసుకొచ్చి సంఘాల్లో బోధిస్తున్నారు చాలామంది. పెళ్ళంట, అదంట, ఇదంట, ఏదేదో బోధిస్తూ ఉంటారో. అయితే ఇక దేవుని శక్తిని బోధిస్తలేదు వాళ్ళు. యూదుడని గ్రీకు దేశస్తులని తేడా లేదు. అది నమ్ము ప్రతి వారికి దేవుని శక్తి అన్నది. శక్తిని బోధించాలి కానీ మరి దేని బోధిస్తున్నారు వాళ్ళు? ఏం బోధిస్తున్నారు? కల్పనా కథలను బోధిస్తున్నారు వాళ్ళు. ఈ కల్పనా కథలంటే చాలామందికి ఇష్టం. కథలంటే చాలామందికి ఇష్టం. చిన్నపిల్లలకి ఎలాగ ఇష్టమో ఈనాడు విశ్వాసులు కూడా కల్పనా కథలంటే ఇష్టం. కథలు చెప్తాం రెండంటే చిన్నపిల్లలు చక్కగా ఆ తండ్రి పక్కకో లేక తల్లి పక్కకో వెళ్ళి రాత్రులు మటు వింటూ ఉంటారు. నువ్వు చెప్పు కథ అంటారు. ఈనాడు చాలామంది విశ్వాసులు కల్పనా కథలు చెప్పే వైపు మారిపోతున్నారు.